డియర్ డాక్టర్ టీవీ, లుకేమియా వ్యాధి రావటానికి ఎలాంటి కారణాలుంటాయి? ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ సమస్య బోన్ మ్యారో సర్జరీ ద్వారా పూర్తిగా నయమవుతుందా? తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. లుకీమియా అనేటువంటిది బ్లడ్ క్యాన్సర్ అని చెప్తారు మామూలుగా జనరల్ టర్మ్స్లో. కాకపోతే ఒక లుకీమియా క్యూర్ అవుతుందా, లుకీమియా కారణాలు ఏంటి అంటే, లుకీమియాలో ఇప్పుడు డీటెయిల్స్లోకి వచ్చేప్పటికి దాంట్లో 4 ప్రధానమైనటువంటి టైప్స్ ఉంటాయన్నమాట. దాంట్లో ఏఎల్ఎల్, ఏఎంఎల్, సిఎల్ఎల్, సిఎంఎల్. సో ఏతో మొదలయ్యేవి 2 రకాల లుకీమియాలు, సితో మొదలయ్యేవి 2 రకాల లుకీమియాలు ఉంటాయి. సో వీటిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా దాని బిహేవియర్ ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంటాం. కాబట్టి జనరల్గా అన్నిటికీ సంబంధించి మాట్లాడుకోవాలి అంటే, ఈ లుకీమియా అనేటువంటిది ఎక్కడి నుంచి పుడుతుంది అంటే ఎముకల మూలంలో నుంచి పుడుతుంది. ఎముకల మూలంలో ఎక్కడైతే రక్తం ఫ్యాక్టరీ ఉంటుందో, ఎక్కడైతే రక్తం తయారవుతుందో, ఉత్పత్తి అవుతుందో, అక్కడ దానికి జబ్బు చేయడం వల్ల ఈ లుకీమియా అనేటువంటిది మనకి జనరల్గా వస్తుంటుంది అనమాట. దీనికి కారణాలు ఏముంటాయి? కారణాలు ప్రత్యేకించి ఒక కారణం అని చెప్పడం చాలా కష్టం. కానీ కొన్నిసార్లు టాక్సిక్ గ్యాసెస్ ఎక్స్పోజ్ అయినప్పుడు, అంటే ఆర్సెనిక్ అని కానీ బెంజీన్ ఇలాంటి గ్యాసెస్ ఎక్స్పోజ్ అయినప్పుడు, ఎక్కువ పెస్టిసైడ్స్ ఎస్పెషల్లీ మనకి ఎక్కువ పురుగుల మందు వాడే వాళ్ళకి, వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి కొందరికి ఎక్కువ ఛాన్సెస్ ఉండొచ్చు అనేటువంటిది ఒకటి మనకు అవగాహనకు వస్తుంది అనమాట. ఇలా ఉంటాయి. కానీ ఈ సూక్ష్మ కణాల్లో కొన్ని మార్పులు జరగడం వల్ల ఈ లుకీమియా అనేటువంటిది ట్రాన్స్ఫార్మ్ అవుతుంటుంది. ఇది ఎవరికి అవుతుంది, ఎందుకు అవుతుంది, ప్రిసైజ్గా ఏమి కారణం అని చెప్పేది కష్టం. కాబట్టి లుకీమియాకి ఇది కారణం అని చెప్పలేము, చాలా కారణాలు ఉండొచ్చు. వస్తే వచ్చిందని అనుకోవడం అని జనరల్గా అది మనం చెప్పేటువంటిది. ఇది నిర్ధారణ ఎట్లా చేస్తారంటే, బ్లడ్ టెస్ట్లో మనకు తెలుస్తుంది. బోన్ మ్యారో పరీక్ష చేసినప్పుడు, ఎముకల మూలంలో నుంచి గుజ్జు తీసి దాన్ని పరీక్ష చేసినప్పుడు దాంట్లో ఏ టైప్ ఆఫ్ లుకీమియా అనేటువంటిది స్పెషల్ టెస్ట్ ద్వారా మనకు తెలుస్తుంటుంది. దీన్ని పూర్తిగా నయం చేయవచ్చా? దీనికి సమాధానం ఏంటంటే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం. ఏఎల్ఎల్, ఏఎంఎల్, సిఎల్ఎల్, సిఎంఎల్ ఇంటికి ఒక్కో దానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. చిన్నపిల్లల్లో సాధారణంగా వచ్చేటువంటిది ఏఎల్ఎల్ అనేటువంటిది లుకీమియా. 10 సంవత్సరాల లోపల పిల్లలకు వస్తే 100కి 90 మందికి ఇది క్యూర్ అయిపోతుంది. కాకపోతే కొంచెం దీర్ఘకాలం ట్రీట్మెంట్ తీసుకోవాలి. 6 మంత్స్ పాటు ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ ఉంటుంది. దాని తర్వాత 2 ఇయర్స్ పాటు మెయింటెనెన్స్ అని ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా చాలామంది పిల్లలు ఈ జబ్బు నుంచి పూర్తిగా నయం చేసుకోవచ్చు. ఏఎంఎల్ అనేటువంటి జబ్బులో దాంట్లో రకరకాలు ఉంటాయి. ఏఎంఎల్లో కొన్ని టైప్స్ అయితే చాలా బాగా క్యూర్ రేట్స్ ఉంటాయి, కొన్నిటికి ఉండవు. సిఎల్ఎల్, సిఎంఎల్ అనేటువంటివి జనరల్గా పెద్ద వయసులో వచ్చేటువంటి వాళ్ళకి. సిఎల్ఎల్ అనేటువంటి జబ్బు అయితే క్యూర్ అవ్వదు, కానీ చాలా కాలం పాటు కంట్రోల్లో ఉంటుంది. ఏ లుకీమియాకైనా, ఈ బ్లడ్ క్యాన్సర్ ఏదైనా కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసి దాని ద్వారా క్యూర్ చేసేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ ఎవరికి ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, ఎప్పుడు చేయాలి, ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి, దానివల్ల మనకి లాభాలు ఏంటి అని ఈ డెసిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి బ్రాడ్గా అన్నిటికీ ఒక సమాధానం అనేటువంటిది ఉండదు. మీ ప్రశ్నకు సమాధానం, లుకీమియాకి ఒక కారణం ఉంటూ ఉండదు, చాలా ఉంటాయి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం ద్వారా కొన్ని లుకీమియాస్ని మనం క్యూర్ చేయవచ్చు.